హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం సేమియా అటుకుల ఉప్మా చేసుకుందామండి. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోద్ది. ఒక కప్పు సేమియాలు తీసుకున్నాం, అలాగే పప్పు అటుకులు తీసుకున్నాం. అందులోకి కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటా, కొంచెం అల్లం, కరివేపాకు. ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. అయితే మనం ముందుగా ఇది అటుకులు కడిగేసి మనం పిండేసుకుందామండి. 1 నిమిషం నానబెట్టి శుభ్రం ముందు అయితే కడిగేయాలి. 1 నిమిషం నానబెట్టుకుని గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ చూపిద్దాం. చూడండి, శుభ్రంగా అటుకులు కడిగేసుకున్నాం. ఇలా 1 నిమిషం నానబెట్టి అప్పుడు గట్టిగా పిండేసుకుందాం. ఇలాగా పక్కన పెట్టుకుందాం. ఇవి మూకుడు పెట్టుకుని పొయ్యి వెలిగించుకుందామండి. మూకుడు వేడైందండి, కొంచెం సరిపడగా నూనె పోసుకుందాం. నూనె వేడైందండి, కొన్ని పల్లీలు వేసుకుందాం. కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఇలా కొంచెం శనగపప్పు వేసుకోండి, కొంచెం మినపప్పు వేసుకుందాం, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు మళ్ళీ వేపించేసుకుందాం. అల్లం వేసేసుకుందామండి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. అలాగే టమాటా వేసేసుకుందాం, కొంచెం కరివేపాకు. చూడండి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇలాంటి కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకుందామండి. 3 కప్పులు అండి, 4 కప్పులు కాదు, 3 కప్పులు నీళ్లు పోసుకుందాం. సరిపడగా ఉప్పు వేసుకోండి. మూత పెట్టుకుందాం కాసేపు. 1 నిమిషం నానపెట్టుకుని ఇలాగ శుభ్రంగా నీళ్ళు లేకుండా ఇలా పిండేసుకోవాలండి. అటుకులు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. గట్టిగా పిండేసుకోవాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు సేమియాలు వేసేసుకుందాం. అలాగే వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఇలా కలిపేసుకుని ఇది కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెమేనండి, ఎంత అవసరం లేదు. మళ్ళీ ఇలా కలిపేసి మూత పెట్టుకుందాం. చూడండి, సేమియాలు ఉడికిపోయినాయి. ఇలా ఉండగా మనం అటుకులు నీటిలో పిండేసి ఇలా పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వేసేసుకుందాం, కలిపేసుకుందాం. ఇలా అటుకులు సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. మనకి చాలా బాగుంటుంది, రుచి అయితే చాలా బాగుంటుందండి. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు కామెంట్లో చెప్పండి.